ఒక పాత శాపం, ఒక దయ్యంలాంటి వేటకుక్క, దానికి తోడు ఎవ్వరికీ అంతుచిక్కని ఒక మరణం. షెర్లాక్ హోమ్స్ తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత గమ్మత్తైన, భయంకరమైన కేసుల్లో ఒకటైన బాస్కర్విల్ల శాపం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా ఒక మిస్టరీ హత్యతో మొదలవుతుంది కదా, కానీ ఇది అలా కాదు. ఈ కథ మొదలైందే ఒక పాత కాగితంతో. దాన్ని పట్టుకుని డాక్టర్ జేమ్స్ మార్టిమో, అది కూడా వణికిపోతూ 221B బేకర్ స్ట్రీట్కి వస్తాడు. అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. అసలు కేసేంటో కూడా తెలియకముందే షెర్లాక్ హోమ్స్ తన పని మొదలుపెట్టేశాడు. కేవలం ఆ పాత కాగితాన్ని ఒక్కసారి అలా చూసి అది దాదాపు 1730ల నాటిదని చెప్పేస్తాడు. చూశారా ఎంత ఖచ్చితంగా అంచనా వేశాడో? నిజానికి అది 1742 నాటికి. అంటే అతని అంచనా దాదాపు సరైనదే అనమాట. సరే, అసల కాగితంలో ఏముంది? అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అది ఒక పాత కుటుంబ శాపం గురించి చెప్తుంది. మరి దానికి సర్ చార్లెస్ బాస్కర్విల్ అనే వ్యక్తి ఈ మధ్య చనిపోవడానికి సంబంధమేంటి? అదే ఇప్పుడు మనం చూడాలి. ఇదేదో ఊరికే పాతకాలం నాటి కథ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చనిపోయిన సర్ చార్లెస్ ఈ శాపం నిజమని, తన చావుకి అదే కారణమవుతుందని బలంగా నమ్మాడు. అసలు ఏంటా కథ? ఆయన్ని అంతలా భయపెట్టిన ఆ శాపం వెనుకున్న గాథ ఏంటో చూద్దాం రండి. సరే, ఇప్పుడు డాక్టర్ మార్టిమర్ ఆ పాత కాగితాన్ని విప్పి చదవడం మొదలుపెడతాడు. మనం ఒక్కసారిగా గ్రేట్ రెబెలియన్ కాలానికి, అంటే 1742 నాటి ఒక భయంకరమైన, క్రూరమైన కథలోకి వెళ్ళిపోతాం. ఈ కథకి కారణం ఒకే ఒక్క వ్యక్తి. అతని పేరు హ్యూగో బాస్కర్విల్. అతను ఎలాంటివాడంటే చాలా క్రూరుడు, దుర్మార్గుడు. అతని పనులే ఈ శాపం మొత్తానికి మూల కారణమనమాట. ఆ రాత్రి ఏం జరిగిందంటే, హ్యూగో కిడ్నాప్ చేసిన ఒక అమ్మాయి ఎలాగో తప్పించుకుంది. ఇక హ్యూగోకి పట్టరాని కోపం వచ్చేసింది. ఆమెను పట్టుకోవడానికి, తన ఆత్మను సైతాను కమ్ముకోవడానికైనా సిద్ధమన్నాడు. తన వేట కుక్కల్ని వదిలి ఆ అమ్మాయిని వెన్నంటి తరిమాడు. చంద్రకాంతిలో జరిగిన ఆ భయంకరమైన వేట ఒక నరకాన్ని తలపించింది. ఆ రాత్రి జరిగిన సంఘటనే తరతరాలుగా బాస్కర్విల్ కుటుంబాన్ని వెంటాడుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్టుంది. ఆ వేటను దూరం నుంచి చూసిన ఒక గొర్రెల కాపరి ఏం చెప్పాడంటే, హ్యూగో వెనకాల పరిగెడుతున్నది మామూలు వేటకుక్క కాదట, అది నరకం నుంచి వచ్చిన ఒక దయ్యంలాంటి జీవి అని చెప్పాడు. ఇక ఆ గాథలో క్లైమాక్స్ ఇదే. హ్యూగో స్నేహితులు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడొక భయంకరమైన దృశ్యం కనిపించింది. హ్యూగో శవం మీద ఒక నల్లటి, భారీ జంతువు నిలబడి ఉంది. అది కుక్కలాగే ఉన్నా అంత పెద్ద కుక్కను ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. అది హ్యూగో గొంతు కొరికేసింది. సో ఆ కథ చివర్లో ఒక హెచ్చరిక ఉంది. బాస్కర్విల్ కుటుంబంలోని వాళ్ళు ఎవ్వరూ చీకటి పడ్డాక బయటికి వెళ్ళకూడదని. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఈ హెచ్చరికను మీరడం వల్లే సర్ చార్లెస్ చనిపోయాడని అందరూ నమ్ముతున్నారు. సరే, ఆ పాత కథ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ మోటిమర్ మళ్లీ మనల్ని వర్తమానంలోకి తీసుకొస్తాడు. సర్ చార్లెస్ మరణం గురించి పోలీసులు, ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. మనం ఊహించిందే జరిగింది. ఎప్పుడూ లాజిక్గా ఆలోచించే షెర్లాక్ హోమ్స్కి ఈ కథ వినగానే చిరాకొచ్చింది. ఇదేదో దయ్యాల కథలా ఉంది, నాకు నిజాలు కావాలి, ఫ్యాక్ట్స్ అని దాన్ని పక్కన పెట్టేస్తాడు. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇది చాలా సింపుల్ కేస్. సర్ చార్లెస్కి చాలా కాలంగా గుండె జబ్బుంది. దానివల్లే గుండె ఆగి చనిపోయాడు. ఇందులో ఎలాంటి కుట్ర లేదు అని తేల్చేశారు. కాని అతని ముఖం మీద మాత్రం చెప్పలేని భయం కనిపించిందట. మరి అంత సింపుల్ కేసైతే ఆ భయమెందుకు? ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ఆ రిపోర్ట్కి, అక్కడ దొరికిన ఒక ఆధారానికి అస్సలు పొంతనలేదు. ఏంటంటే, బట్లర్ చెప్పిన దాని ప్రకారం సర్ చార్లెస్ అడుగుజాడలు అతను మామూలుగా నడిచినట్టు లేవట. ఎవరో తరుముతున్నట్టు, ప్రాణభయంతో కాలివేళ్లమీద పరుగెత్తినట్టు ఉన్నాయట. ఒకవైపు ఏమో ఏండ్లనాటి శాపము కథ, మరోవైపేమో ప్రాణభయంతో పరిగెత్తినట్టున్న అడుగుజాడలు. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం గుండెజబ్బు వల్ల వచ్చిన చావు అంటే నమ్మశక్యంగా లేదు కదా? ఇప్పుడు అసలు కథలోకొస్తున్నాం. ఇక్కడే స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది. ఎందుకంటే డాక్టర్ మార్టిమర్ ఇప్పటిదాకా పోలీసులకు కూడా చెప్పని కొన్ని నిజాలు బయటపెడతాడు. మొదటగా సర్ చార్లెస్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి చాలా భయంగా ఉండేవాడట. తన కుటుంబ శాపం తనని వెంటాడుతోందని, ఎప్పుడూ ఏదో ఒక వేటకుక్క అరుపులు వినిపిస్తున్నాయని చెప్పేవాడట. సో ఆ అధికారిక రిపోర్ట్ చెప్తున్నదానికి ఇతని మానసిక స్థితికి సంబంధమే లేదు. ఇంతేకాదు,
డాక్టర్ మోర్టిమర్ ఇంకో షాకింగ్ విషయం చెప్తాడు. బట్లర్ చెప్పిన సాక్ష్యంలో ఒక అబద్ధముంది అంటాడు. నిజానికి అక్కడింకేదో ఉంది, కాని జనం భయపడతారని ఆ నిజాన్ని దాచిపెట్టారట. బట్లరేమో సర్ చార్ల్స్ అడుగుజాడలు తప్ప ఇంకేమీ లేవని చెప్పాడు. కాని అది అబద్ధం. ఎందుకంటే అక్కడికి మొదట వెళ్ళింది డాక్టర్ మోర్టిమర్. ఆయన సర్ చార్ల్స్ అడుగుల పక్కనే ఇంకేవో అడుగులు కూడా చూశాడు. అండ్ ఫైనలీ అసలు బాంబు ఇక్కడే పేల్తుంది. ఆ ఆధునిక మరణాన్ని 200 ఏళ్ల నాటి ఆ పాత శాపాన్ని కలిపే ఆధారం అదే. డాక్టర్ మోర్టిమర్ వణుకుతూ చెప్తాడు, మిస్టర్ హోమ్స్, అవి ఒక భారీ వేట కుక్క అడుగుజాడలు. సో ఇప్పుడసలు ప్రశ్నేంటంటే, ఇది నిజంగా దయ్యం పనా, లేక ఎవరో పక్కా ప్లాన్తో చేసిన హత్యనా, కంటికి కనిపించని శాపమా, లేక తెలివిగా చేసిన నేరమా? ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కోవడమే షెర్లాక్ హోమ్స్ ముందున్న అతిపెద్ద సవాలు.